హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో చెరుకు పానకం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మినపరొట్టె చెరుకు పానకం కాంబినేషన్ అందరికీ తెలిసిందే కదా. ఈ రెండు కలిపి తింటే రుచి చాలా బాగుంటుందండి. చెరుకు పానకం అంటే మనం బయటే కొనుక్కుంటాం కదా, ఇక బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా చెరుకు రసంతో ఈ పానకాన్ని ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఈ చెరుకు పానకం సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెరుకు పానకం ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఈ చెరుకు పానకం తయారు చేసుకోవడానికి నేను 2 లీటర్ల చెరుకు రసం తీసుకున్నానండి. ఇందులో మనం వేరే ఏ ఇంగ్రీడియంట్స్ వాడనవసరం లేదు, ఓన్లీ చెరుకు రసం ఒక్కటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం పెద్ద సైజులో ఉన్న కడాయి పెట్టి చెరుకు రసాన్ని ఆ కడాయిలో వేసుకోండి. చెరుకు రసం మనకి ఇదివరకు సీజనల్గా మాత్రమే దొరికేది, ఇప్పుడైతే అన్ని వేళలా అవైలబుల్ ఉంటుంది కదండి. ఇలా మీరు ఎప్పుడు పానకం చేసుకోవాలన్నా ఓన్లీ చెరుకు రసంతో ఈ పానకాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెరుకు రసం మొత్తం ప్యాన్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మంటను మీడియం హీట్లో పెట్టి బాగా మరగనివ్వాలి. ఇందులో మీరు వేరే ఏమీ కలపనవసరం లేదు. స్టవ్ మీద చెరుకు రసం ఒక్కటే పెట్టుకుని మరిగిస్తే సరిపోతుందండి. ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఇలా మధ్య మధ్యలో గరిటతో కలపండి. మంటను మీడియం హీట్లో పెట్టి 2 గంటల పాటు మరగనివ్వాలి. నేను 2 లీటర్ల చెరుకు రసం తీసుకున్నాను. 2 లీటర్ల చెరుకు రసం పానకం తయారవడానికి 2 గంటల టైం పట్టిందండి. ఫ్రెండ్స్ చూడండి, 1 అవర్ తర్వాత ఇది చాలా వరకు మరిగిపోయింది. అయినా ఇంకా వాటర్గానే ఉంది. ఇంకొక 1 అవర్ మరిగిస్తే మనకి పానకం తయారవుతుంది. మంటను మీడియం హీట్లో పెట్టుకొని ఇలా బాగా మరగనివ్వాలి. ఇలా పాకం కలర్ మారిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పాకాన్ని గరిటతో తీసుకుని ప్లేట్లో వేసి చూడండి. పాకం ప్లేట్లో వేసిన వెంటనే ప్లేట్కి అంటుకోకుండా జరిగితే ఇంకా పలచగా ఉన్నట్టేనండి. ఇది కాస్త మరగాలి. ఈ పాకాన్ని మీరు చేత్తో చూసినప్పుడు జిగురుగా ఉండాలి. ఇది ఇంకా వాటర్గా ఉంది కదా, జిగురు ఇంకా రాలేదండి. ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా మరిగిస్తే పాకం రెడీ అయిపోతుంది. పాకం మరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా కలర్ మారి పొంగుతూ ఉంటుందండి. ఇది మీరు గమనించాలి. ఇలా మరుగుతూ ఉంటే పాకం చిక్కగా అవుతున్నట్టు. ఇలా బాగా మరిగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. టోటల్గా మీరు ఈ పాకం తయారు చేసుకోవడానికి 2 గంటల టైం పడుతుందండి. నేను 2 లీటర్ల చెరుకు రసాన్ని 2 గంటల సేపు మీడియం హీట్లో మరిగిస్తే ఈ చెరుకు పానకం తయారైంది. ఇలా మీరు ఎక్కువసేపు మరిగిస్తేనే ఈ పాకం పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పాకాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకునే ముందు ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ పాకాన్ని వడపోసి తీసుకోండి. ఇలా వడపోసిన తర్వాత ఈ పాకాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాకాన్ని మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి. చెరుకు పానకం మరీ చిక్కగా ఉండకూడదండి, అలా అని మరీ పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే తొందరగా పాడైపోతుంది, చిక్కగా ఉంటే వాడే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇలా కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే సరిపోతుంది. చేత్తో మీరు పాకాన్ని చూసినప్పుడు బాగా జిగురుగా ఉండాలి. జిగురుగా ఉంటే పాకం పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇలా తయారు చేసుకున్న ఈ చెరుకు పానకాన్ని బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసా కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసుకుని స్టోర్ చేసుకోండి. మనం తయారు చేసుకున్న ఈ చెరుకు పానకాన్ని వాడుకునేటప్పుడు తడి తగలకుండా చూసుకోండి. తడి తగిలితే పాకం పులిసిపోతుంది, తొందరగా పాడైపోతుంది. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పైనే ఈ పాకాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, చెరుకు రసంతో చెరుకు పానకం ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పటి వరకు ఈ వీడియోని ఎవరు అప్లోడ్ చేయలేదండి, మన ఛానల్లోనే మొదటిసారి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం తయారు చేసిన ఈ చెరుకు పానకం నేచురల్ స్వీట్ అండి. ఇందులో మనం ఏ కెమికల్ యూజ్ చేయలేదు.
బెల్లం కానీ షుగర్ కానీ అయితే కెమికల్ని యూస్ చేసి తయారు చేస్తారు. ఇందులో ఏ కెమికల్స్ లేవు కనుక పిల్లలకి పెద్దలకి కూడా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలకి షుగర్ బదులు పాలల్లో మీరు ఈ చెరుకు పానకాన్ని కలిపిస్తే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. చెరుకు పానకం మినపరొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ చెరుకు పానకంతో గారెలు కూడా వేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.